ఏరియా ఆఫ్ ది అడ్జసెంట్ ఫేసెస్ ఆఫ్ ఎ క్యూబాయిడ్. ఒక రెక్టాంగిల్ మీద, ఒక దీర్ఘ చతురస్రం మీద ఇంకో దీర్ఘ చతురస్రం పెట్టినప్పుడు మనకొచ్చేదే క్యూబాయిడ్. రైట్. 3 అడ్జసెంట్ ఫేసెస్ ఏరియా ఏమిచ్చాడు? 32. నేను క్లాసులో ఇది ఎలా వచ్చింది అది డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాను. నేను ఈ ప్రాబ్లం తీసుకోవడానికి నా ఇంటెన్షన్ మీకు రైట్ ఎలా ఆన్సర్ ఆప్షన్స్ని యూజ్ చేయాలి. A1 ఏమో 32, A2 ఏమో 24, A3 ఏమో 48. మొత్తం ఇక్కడ చూస్తే ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4, ఇక్కడ 5, దాని వెనకాల 6 ఉన్నాయి మొత్తము. అంతే కదా సార్? ఇప్పుడు రెక్టాంగిల్ మీద రెక్టాంగిల్, ఒక రెక్టాంగిల్ మీద ఒకటి రెక్టాంగిల్, ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4, కింద 5, దాని వెనకాల 6. సో పక్క పక్కన మొత్తము మనకు 3 ఉన్నాయి. అంతే కదా సార్? పక్క పక్కన అంటే దానికి ఆనుకోని ఉన్నది. 6లో 2 తీసుకుంటూ వస్తుంది. సో వాల్యూమ్ ఏమవుతుంది? వాల్యూమ్ ఈజ్ మీ అందరికీ తెలుసు, రూట్ ఆఫ్ A1, A2, A3. 3Dలో నేను క్లియర్గా ఈ వాల్యూమ్ ఎలా వచ్చింది అనేది నేను ప్రూవ్ చేస్తాను. ఇప్పుడు మనకు మిగతా అన్నీ కూడా జస్ట్ దీని అప్లికేషన్ చెప్తాను. వాల్యూమ్ ఏంటి? రూట్ ఆఫ్ A1, A2, A3. ఇక్కడ చూడండి సార్. ఇక్కడ చూస్తే రూట్ ఆఫ్ 32 ఇంటూ 24 ఇంటూ 48, 32 ఇంటూ 24 ఇంటూ 48. మీరేం చేస్తారు? దీన్ని క్యాల్కులేషన్ చేస్తారు. మీరు దీన్ని క్యాల్కులేషన్ చేసి 32 ఇంటూ 24 ఇంటూ 48 చూద్దాం, క్యాల్కులేట్ చేసి చూద్దాం. 32, 24 అనేది 8 ఇంటూ 3, 48 అనేది 8 ఇంటూ 6. ఇక్కడ 8 బయటకు వచ్చింది. రూట్ ఆఫ్ 32 ఇంటూ 24 అంటే ఇది 8 ఇంటూ 4, ఇది మళ్ళీ 8 ఇంటూ 3, ఇది మళ్ళీ 8 ఇంటూ 3. సో 8 రూట్ ఆఫ్ 8 8s are 64. ఇలా మీరు క్యాల్కులేట్ చేస్తారు. అంతే కదా సార్? రైట్. దయచేసి క్లాస్ చెప్పేటప్పుడు మీకు మైండ్లో వచ్చిన రైట్ సార్ నాకు ఇది అవసరం సార్ అది ఎక్స్ప్లెయిన్ చేయండి, నాకు ఇంటెన్షన్ ఇది కాదు సార్, నాకు అసలు ఇటువంటి క్యాల్కులేషన్ బేస్డ్ నా ఇంటెన్షన్ కాదు. నా ఇంటెన్షన్ అలా ఏంటంటే ఈవెన్ ఫార్ములా కూడా నా ఇంటెన్షన్ కాదు. ఇలాంటిది ఇచ్చినప్పుడు రైట్ మీరు ఎలా చూడాలి ప్రాబ్లంని ఎలా చూడాలి అదే నా ఇంటెన్షన్. ఇక్కడ చూడండి సార్, ప్రాబ్లంని ఎలా చూడాలి. ఈ ప్రాబ్లంని నేను గనక చూసినట్టు అయితే యూనిట్ డిజిట్ ప్రకారము చూడొచ్చు, కానీ ఇంకో కొంచెం కొత్త పద్ధతి ఒకటి చెప్తాను. ఇక్కడ చూడండి సార్, ఇది గనక 24, 8 ఇంటూ 3, ఇది 48, 8 ఇంటూ 6, 6 3s are 18, 18లో 9 ఇంటూ 2 ఉన్నది. ఆన్సర్ 3 ఇంటూ ఆన్సర్ సంథింగ్ ఉండాలి. ఈ 3 ఇంటూ ఎందుకు వచ్చిందో అందరికీ అర్థమైందా? 3 ఇంటూ ఎందుకు వచ్చింది? బయట 3 ఇంటూ వచ్చింది అని అంటే ఇన్సైడ్ క్వశ్చన్లో 9 ఇంటూ ఉన్నట్టు అర్థం. 9 ఇంటూ ఉందా చూడండి. 9 ఇంటూ 24ని 8 ఇంటూ 3గా రాసుకోవచ్చు, 48ని 8 ఇంటూ 6గా రాసుకోవచ్చు. 6 3 18, 18 అంటే 9 ఇంటూ 2, అండర్ రూట్లో 9 ఉంటే బయటకు వచ్చేసరికి 3 అవుతుంది. ఇది ఎట్లయినా 3 తోటి డివైడ్ కావట్లేదు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఫార్ములా అవసరం లేదు, సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది సార్, కానీ ఆ పద్ధతి నాకు రైట్ నేను మీకు నేర్పించట్లేదు. 24లో ఒక మల్టిపుల్ ఆఫ్ 3 ఉంది. 8 3 24, 48లో 8 6 48 ఉన్నది. రూట్లో 3 6 18 ఉన్నది. 18 అంటే 9 ఇంటూ 2. ఆన్సర్ 3 ఇంటూ సంథింగ్ ఉండాలి. 3 ఇంటూ సంథింగ్ కానీ 9 ఇంటూ సంథింగ్ కాదు.
ఆన్సర్లో ఇన్సైడ్లో 81 ఉంటే నాకు 9 ఇంటూ సంథింగ్ వచ్చేది. అందరికీ అర్థమవుతుందా? రైట్. 8 ఇంటూ 3 8 ఇంటూ 6 √18లో 9 ఇంటూ 2. ఆన్సర్ 3 తోటి డివైడ్ అవ్వాలి కానీ 9 తోటి డివైడ్ కాకూడదు. 3 తోటి డివైడ్ అవ్వాలి కానీ 9 తోటి డివైడ్ కాకూడదు. ఇది 9 తోటి డివైడ్ అవుతుంది, ఇది 9 తోటి డివైడ్ అవుతుంది. ఇది 2 + 5 7, 7 + 6 13. ఇది కూడా డివైడ్ కావట్లేదు. 128, 8 + 2 10, 10 + 1 ఎంత? 11. మొత్తము మెన్సురేషన్ 2D 3D అంతా మొత్తం నేను ఇట్లే చేస్తాను సార్. మొత్తము నేను ఇలానే చేస్తాను. అందరికీ ఆ లాజిక్ అందరికీ అర్థమైందా?